హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎర్నడ్ లీవ్స్ అంటే ఈఎల్స్ గురించి తాజా సమాచారం, తాజా అప్డేట్ న్యూస్ అయితే వీడియోలో ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఈఎల్స్ అండి అంటే ఎర్నడ్ లీవ్స్ సంబంధించి బడ్జెట్ను బట్టి అయితే ఎర్నడ్ లీవ్స్ జమ అవుతున్నాయని సమాచారం ఇప్పుడే అందిందండి. సపోజ్ ఒక మండలంలో అప్లై చేసిన వారి అమౌంట్ మొత్తం 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఉన్న బిల్స్ అయితే క్రెడిట్ అయ్యాయి ఒక మండలానికి సంబంధించి. మరి వేరొక మండలం సేమ్ అదే విధంగా వేరొక మండలంలో అప్లై చేసిన వారికి మొత్తం 27 లక్షలు ఎర్నడ్ లీవ్స్ ఉండగా వారికి క్రెడిట్ కాలేదండి. సో దశల వారీగా మే నెలలో క్రెడిట్ అయితే అవుతాయి. ఎటువంటి ఇబ్బంది పడద్దండి. సో కంగారు పడిన అవసరమే లేదు. ఎర్నడ్ లీవ్స్ అనేవి అమౌంట్ బట్టి జమ అవుతున్నాయని అయితే ఇప్పుడు ఒక తాజా సమాచారము. సో ఎర్నడ్ లీవ్స్ 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఉన్న బిల్స్ అయితే ప్రజెంట్ జమ అవుతున్నాయి. ఇక అంతకు మించి 11 లక్షల నుంచి అట్లా ఉన్నవి ఒకరికి 27 లక్షల ఎర్నడ్ లీవ్ ఉందండి. సో వారికి జమ కాలేదు సేమ్ అప్లై చేసినప్పటి నుంచి. సో కాబట్టి అవన్నీ కూడా దశల వారీగా జమ అవుతాయనేది తాజా సమాచారం.